హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా కన్నడ లాంగ్వేజ్లో యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన కాంతారా మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే 1847 సంవత్సరంలో తూర్పు దిక్కుల్లో కొండలతో మొదలై పడమర దిక్కులో ఉన్న సముద్రం వరకు ఉన్న ప్రాంతాన్ని ఒక రాజు పాలించేవాడు. ఆ రాజుకి ప్రేమగా చూసుకునే భార్య పిల్లలు, తనని కీర్తించే ప్రజలు, ఇది లేదు అనకుండా అన్ని సంతోషాలు తనకి ఉన్నాయి. ఒక్కటి తప్ప, అదే మనశ్శాంతి. దాంతో రాజు మనశ్శాంతి కోసం 4 దైవక్షేత్రాలు దర్శనం, 10కి పైగా తీర్థస్థానాలు చేసి గురువులను దర్శించుకుని ఇలా ఎన్ని చేసినా సరే రాజుకి మనశ్శాంతి మాత్రం దొరకదు. దాంతో చివరికి రాజు తనకి ఇంకా మనశ్శాంతి దొరికే ప్రదేశం లేదు అని ఒక అడవి మార్గం గుండా తిరిగి వస్తూ ఉండగా రాజుకి గజ్జెల శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం విన్న రాజు అటువైపుగా వెళ్ళి చూడగా అక్కడ ఉన్న ఆ ఊరి దేవుని చూసి అప్పటిదాకా లేని రాజు మనసులో ఏదో సంతోషం. దాంతో ఆ దేవుని ప్రతిమకి నమస్కరించి ఆ ఊరి ప్రజల్ని చూసి మీ దైవాన్ని నాకు ఇవ్వండి, మీకు ఏం కావాలో అడగండి అని అడగ్గా అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తికి వారి దైవం పంజుర్లి ఆవహించి ఈ పంజుర్లి దైవం నీ వెంట నీ ఇంటికి వచ్చి నీకు కావలసిన మనశ్శాంతి ఇస్తాడు, కానీ ఇప్పటిదాకా నన్ను పూజించిన ఈ ఊరి జనానికి ఏమిస్తావని అడగ్గా దానికి రాజు ఏం కావాలన్నా ఇస్తా అంటాడు. దానికి ఆ దైవం గట్టిగా ఒక కేక వేసి ఈ శబ్దం ఎక్కడి దాకా వినిపించిందో అక్కడ దాకా ఉన్న నీ భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి అని చెప్తాడు. అలాగే నాతో పాటు క్షేత్రపాల గుళిక కూడా నీ ఇంటికి వస్తాడు. రాబోయే కాలాల్లో ఏదైనా తప్పు జరిగితే గుళిక వల్ల నీ వంశానికి ముప్పు తప్పదు అంటాడు. అదంతా విన్న రాజు ఆ ఊరి ప్రజలకి తనకున్న భూమి అంతా ఇచ్చి పంజుర్లి దేవుణ్ణి రాజు చాలా సంతోషంగా తన ఇంటికి తీసుకెళ్లగా అలా ఊరి దైవం ఆ రోజు నుండి రాజుగారి ఇంట్లో స్థిరపడుతుంది. అప్పటి నుంచి రాజకుటుంబంలో సుఖం మనశ్శాంతికి ఎలాంటి రోడ్డు రాదు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అది 1970వ సంవత్సరం. అదే ఊర్లో ఉండే శివ అనే పిల్లాడికి తన తండ్రి ఇదే కథ చెప్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే ఆ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం పంజుర్లి దేవుని వరాహ రూపంలో తలుచుకుంటూ భూతకోల పేరుతో ఉత్సవం జరుపుతూ ఉంటారు. అలాగే ఇదే ఉత్సవంలోనే శివ ఫాదర్ దేవుడి వేషధారణలో భూతకోల ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇది కేవలం శివ వంశానికి చెందిన వారు మాత్రమే ప్రదర్శించాలి. అలా ప్రతి సంవత్సరం శివ వంశం వారు భూతకోల ప్రదర్శించే సమయంలో వారి మీదకి పంజుర్లి దేవుడు వచ్చి అక్కడి ప్రజలకి ఏవైనా సమస్యలు ఉంటే వారికి పరిష్కారం చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో అలా ఈసారి భూతకోల ఉత్సవం జరిగే ప్లేస్ కి రాజవంశానికి చెందిన గోవర్ధన్ అనే వ్యక్తి వచ్చి రాజు ఆ గ్రామ ప్రజలకి రాసిచ్చిన తమ భూములు కొన్ని కోట్ల డబ్బు వాల్యూ చేస్తాయని డబ్బుకు ఆశపడి భూతకోల ఆడుతున్న శివ ఫాదర్ దగ్గరికి వచ్చి తమ భూములు తమకి వెనక్కి ఇవ్వాలని అడగ్గా అప్పుడే శివ ఫాదర్ శరీరంలోకి పంజుర్లి దేవుడు ఆవహించి దేవుడు గోవర్ధన్తో ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాల క్రితమే ఆ గ్రామ ప్రజలకి సొంతం అయ్యింది అని తిరిగి ఇవ్వడం కుదరదు అనగా అది విన్న గోవర్ధన్ నవ్వి ఇది దేవుడు మాట్లాడుతున్నాడా లేక దేవుడి నర్తకుడు మాట్లాడుతున్నాడా, మీరు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళైనా సరే నా భూమి ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అంటాడు. దానికి దేవుడు ఈ మాటలు నర్తకుడే చెప్పి ఉంటే మీరు నన్ను మళ్ళీ చూస్తారు, లేదు ఈ మాటలు అదే దేవుడు చెప్పి ఉంటే మీరు నన్ను ఎప్పటికీ కనిపెట్టలేరు అని నమ్మండి అని చెప్పి ఒక కాగడ తీసుకుని అడవిలోకి పరిగెత్తి కాగడ మంటతో గుండ్రంగా తిరిగి ఆ మంటతో పాటే మాయమవుతాడు. అదంతా చూస్తున్న శివ అండ్ తన మదర్తో పాటు ఆ గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోతారు. ఆ రోజు నుండి శివ ఫాదర్ మళ్ళీ తిరిగి ఇంటికి రాడు. మరోపక్క ఆ భూమి కోసం కోర్టు మెట్లెక్కిన రాజవంశానికి చెందిన గోవర్ధన్ కోర్టు మెట్ల మీదనే రక్తం కక్కుని చనిపోతాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ 1990 సంవత్సరానికి వస్తుంది. ఇక్కడే మన మూవీ హీరో అయిన రిషబ్ శెట్టి ఆ శివాని చూపిస్తారు. అయితే ఆ గ్రామంలో దున్నపోతుల పోటీలు జరుగుతూ ఉండగా ఆ పోటీల్లో శివ కూడా పాల్గొని ఆ పోటీలో అతి తక్కువ సమయంలోనే పందెం పూర్తి చేస్తాడు. అయితే ఆ ఊరి పెద్ద అండ్ రాజవంశానికి చెందిన గోవర్ధన్ కొడుకు అయిన దేవేంద్ర కూడా తన దున్నలను ఆ పోటీలో పాల్గొనేలా చేసి తమ దున్నలు తక్కువ సమయంలోనే పందెం పూర్తి చేయకపోయినా సరే పరువు కోసం పోటీలు నిర్వహించే తన మనిషి సుధాకర్ ని మేనేజ్ చేసి తన దున్నలే పోటీలో గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే ఈ విషయం తెలిసిన శివ సుధాకర్ మీద గొడవ పెట్టుకోగా అదంతా చూసిన దేవేంద్ర ఊరి వాళ్ళ అందరి ముందు తను మంచోడుగా ఉండాలి అని తప్పు తన మీదికి రాకుండా సుధాకర్ ని అందరి ముందు కొట్టి ఫస్ట్ ప్రైజ్ శివాకి ఇస్తాడు. దాంతో అంతా చూసిన శివ అండ్ ఊరి వాళ్ళందరూ కూడా దేవేంద్ర మంచివాడు అనుకుంటారు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే శివ అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా దేవేంద్ర కోసం తను ఏం చెప్పినా చేస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఇంకా శివ అండ్ తన ఫ్రెండ్స్ తమ ఖాళీ సమయంలో అడవిలోకి వెళ్ళి అడవి పందులను వేటాడుతూ ఉంటారు. అయితే శివ అడవి పందులను వేటాడడం వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే శివతో పందులను వేటాడి చంపకోని తిడుతూ ఉంటుంది. ఎందుకంటే వరాహం అనేది తమ పూజించే పంజుర్లి దేవుని గుర్తులు అని. కానీ శివ మాత్రం తన అమ్మ మాటలు వినడు. ఎందుకంటే శివకి దైవభక్తి అస్సలు ఉండదు కాబట్టి. నెక్స్ట్ సీన్ లో అదే అటవీ ప్రాంతానికి మురళి అనే ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు. అయితే మురళి చాలా సిన్సియర్ ఆఫీసర్. అందుకే డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే ఆ ఫారెస్ట్ లో ఎవరెవరైతే అటవీ
సంపదను జంతువుల్ని అక్రమంగా దోచుకుంటున్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి బాగా కొడుతూ ఉంటాడు. అలాగే అటవీ సంపదని కాపాడుకోవాలని చెప్తూ ఉంటాడు. మరుసటి రోజు ఆ గ్రామం వారు అడవి నుండి చెట్టు నరికి కట్టెలు తీసుకెళ్లడం మురళి చూసి వారికి వార్నింగ్ ఇస్తూ ఉండగా అదే టైంకి అటువైపుగా వచ్చిన శివ అది చూసి అక్కడికి వచ్చి విషయం కనుక్కొని మురళితో మా జీవనాధారమే ఈ అడవి అని, ఇక్కడ మీ రూల్స్ ఏవి నడవు అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో మురళికి బాగా కోపం వస్తుంది. అదే రోజు రాత్రి శివ అండ్ తన ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళి మాటలు పట్టించుకోకుండా అడవిలోకి వేటకి వెళ్ళి ఒక అడవి పందిని వేటాడి చంపి దాంతో ఫుల్గా పార్టీ చేసుకుని తాగి పడుకుంటారు. అలా నిద్రలో ఉన్న శివకి ఒక కల వస్తుంది. ఆ కలలో శివ చిన్నపిల్లాడిగా ఉండగా తనని ఒక అడవి పంది తరుముతూ దగ్గరగా వస్తుంది. దాంతో భయపడిన శివ గట్టిగా అరిచి కళ్ళు తెరిచి చూస్తాడు. అయితే నిజానికి శివకి ప్రతిరోజు ఒక కల వస్తూనే ఉంటుంది. అలా ఎందుకు వస్తున్నాయో శివకి అస్సలు అర్థం కాదు. మరో పక్క మురళి ఆ గ్రామ పెద్ద దేవేంద్రని కలిసి మాట్లాడి తర్వాత తన పై అధికారిని కలిసి ఈ అటవీ ప్రాంతంలోని జీవ సంపద కాపాడాలి అంటే ఈ అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయడం మంచిది అని చెప్పగా అది విన్న పై అధికారి ఈ ఊరు చాలా డేంజర్ అని వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడి ఒప్పించు అంటాడు. సీన్ కట్ చేస్తే అలా ప్రతి సంవత్సరం లాగే ఆ గ్రామంలో భూతకోల ఉత్సవం స్టార్ట్ అవుతుంది. దాంతో ఊర్లో అందరూ మొదటి రోజే బాణాసంచ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఆ సౌండ్స్ విన్న మురళి అక్కడికి వచ్చి ఈ సౌండ్స్ వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడతాయని బాణాసంచ కాల్చడం ఆపేయమంటాడు. అక్కడ ఉన్న శివ అది విని ఇది మా ఆచారం, దీన్ని ఆపడం కుదరదు అని చెప్పడంతో అలా మురళి అండ్ శివకి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడా మురళికి సర్ది చెప్పి అక్కడ నుండి పంపుతారు. ఇక్కడే మనకి మన మూవీ హీరోయిన్ అయిన లీలాని చూపిస్తారు. అయితే లీలా ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని తన ఊరికి తిరిగి వచ్చి ఉంటుంది. లీలాని చూడగానే శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే శివ అండ్ లీలాకి చిన్నప్పటి నుంచే ఒకరంటే మరొకరి చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఒకరిని మరొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు లీలా ఫాదర్ లీలాని తీసుకొని శివ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆ గ్రామ పెద్ద దేవేంద్ర శివకి బాగా తెలుసు కాబట్టి తనకి రికమెండ్ చేసి లీలా ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది కాబట్టి అక్కడే జాబ్ ఇప్పించమని. దాంతో శివ లీలాని తనతో పాటు తీసుకెళ్లి దేవేంద్రకి విషయమంతా చెప్పి అదే ఊర్లోనే ఫారెస్ట్ గార్డ్ జాబ్ వచ్చేలా చేస్తాడు. మరో పక్క మురళికి పై అధికారుల నుండి అడవి చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు పర్మిషన్ రావడంతో మురళి లీలాతో పాటు కొంతమంది పోలీసులను తీసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి వారితో విషయమంతా చెప్పి ఈ గ్రామంలోని కొంతమంది ఇల్లు అడవి పరిధిలోకి వస్తాయని, అందుకే వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఫెన్సింగ్ వేయడం స్టార్ట్ చేస్తామని చెప్తారు. అదంతా చూస్తున్న లీలా మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అది తన డ్యూటీ, మరోవైపు తన ఊరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని. అలా పోలీసులు ఫెన్సింగ్ వేయబోతూ ఉండగా ఆ ఊరి వాళ్ళంతా పోలీసులపై ఎదురు తిరుగుతారు. అప్పుడే సుధాకర్ శివ వాళ్ళ అమ్మపై చేయి చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన శివ అక్కడికి వచ్చి అందరినీ కొడుతూ ఉండగా మురళి శివాని పట్టుకోవడానికి గన్ ఫైర్ చేసి అందరినీ భయపెట్టి శివాని కట్టిపడేసి ఫెన్సింగ్ వేయడానికి గుంతలు తీసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అదే రోజు రాత్రి డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన లీలా శివ దగ్గరికి రాగా శివ లీలాని చూసి ఇదంతా నీకు ముందే తెలిసి కూడా ఊరి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా చూస్తూ నిల్చున్నావంటే నీకు నీ డ్యూటీనే ఎక్కువైందా అని కోప్పడతాడు. మరుసటి రోజు దేవేంద్ర ఆ ఊరి వాళ్ళందరినీ తన ఇంటికి పిలిచి వారికి మాయ మాటలు చెప్పి వారి స్థలాలు తన పేరు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అలాగే శివ తనకి వ్యతిరేకం అవ్వకుండా తనకి మందు డబ్బు ఇచ్చి తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. నెక్స్ట్ సీన్లో శివ మీద కోపంగా ఉన్న మురళి శివాని సరైన ఆధారాలతో పట్టుకుని జైల్లో వేయాలని వెయిట్ చేస్తూ ఉండగా ఒకరోజు దేవేంద్ర మనిషి అయిన సుధాకర్ మురళికి శివ అండ్ తన ఫ్రెండ్స్ అడవిలో చెట్లు నరుకుతున్నారు అని చెప్పి వారిని పట్టుకోవడానికి జీప్లో అక్కడికి వెళ్ళగా వారిని గమనించిన శివ అండ్ ఫ్రెండ్స్ సగం నరికిన చెట్టు వదిలేసి పక్కకు వెళ్ళి దాక్కుంటారు. అదే టైంకి సగం నరికిన చెట్టు మురళి జీపు మీద పడడంతో మురళికి బాగా గాయాలు అవుతాయి. మరోపక్క ఈ విషయం తెలిసిన దేవేంద్రకి శివ అండ్ తన ఫ్రెండ్స్ని పిలిచి బాగా తిట్టి ఆ మురళి ఇంకా మీ మీద చాలా కోపంగా మీరు కనిపిస్తే జైల్లో వేయాలని చూస్తున్నాడు అని, అందుకే కొన్ని రోజులు ఎవరికీ కనబడకుండా ఊరికి దూరంగా ఉండండి అని చెప్పి పంపుతాడు. అలా కొన్ని రోజులకు మురళి కోలుకోగానే ఎలాగైనా శివ అండ్ తన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో కనిపెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండగా అలా ఒకరోజు మురళికి శివ అండ్ తన ఫ్రెండ్స్ అడవిలోని ఒక ప్లేస్లో ఉన్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళి శివ అండ్ తన ఫ్రెండ్స్ని పట్టుకొని వారి దగ్గర ఉన్న లోకల్ తుపాకులు చూసి వాటిని చెక్ చేయాలని షూట్ చేయగా అది మిస్ఫర్ అయ్యి మురళి కంటికి గాయమవుతుంది. అలా శివ అండ్ ఫ్రెండ్స్ని జైలుకు పంపి మురళి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. తర్వాత శివ అండ్ తన ఫ్రెండ్స్ అడవిలో చెట్లు నరుకుతున్నారు అని నేరం రుజువయ్యి జైల్లో వేస్తారు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే భూతకోల ఉత్సవంలో భూతకోల నర్తకుడిగా శివ బాబాయ్ కొడుకైన గురువ భూతకోల ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే శివ వాళ్ళ అమ్మ శివ కూడా భూతకోల ప్రదర్శిస్తే తను కూడా తన తండ్రిలాగా కనబడకుండా మాయమైపోతాడేమో అని తన బాబాయ్ కొడుకైన గురువాని ఆ భూతకోల ప్రదర్శించేలా చేసి ఉంటుంది. ఇంకా శివ జైలుకి వెళ్లడంతో దేవేంద్ర బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసి ఆ గ్రామ ప్రజల నుండి తన భూములను లాక్కోవడానికి ఒకరోజు గురువాని కలిసి తనతో మాట్లాడడానికి కారులో తీసుకెళ్తూ ఉండగా అదే ఊరికి చెందిన మహాదేవ అనే వ్యక్తి చూస్తాడు. అలా దేవేంద్ర గురువాని ఊరి చివరికి తీసుకెళ్లి మా వంశం వారు మీకు రాసిచ్చిన భూమి 500 ఎకరాలు, అందులో నీకు 5 ఎకరాలు ఇస్తా, దీనికి ప్రతిఫలంగా నువ్వు ఏం చెయ్యాలి అంటే భూతకోల ఉత్సవం టైంలో నీకు దేవుడు ఆవహించేది కొద్ది సమయమే కదా, ఆ టైంలో నువ్వు ఏం చెప్తే అది ఊరి ప్రజలు నమ్ముతారు కాబట్టి దేవుడు నీ శరీరం నుండి వెళ్ళిపోగానే నువ్వు ఈ
ఊరి ప్రజలతో మా దగ్గర నుండి తీసుకున్న భూములన్నీ తిరిగి వారి తర్వాత తరం వాడైన నాకు రాసివ్వమని నువ్వు చెప్తే ఈ ఊరి ప్రజలందరూ నమ్మి రాసిస్తారు అంటాడు. అది విన్న గురువ, మీరిచ్చే భూమి కోసం మీరు చెప్పినట్టు చేయలేను, అలా చేస్తే దేవుడు నన్ను క్షమించడు అంటాడు. దాంతో కోపం వచ్చిన దేవేంద్ర, నువ్వే లేకపోతే ఆ దేవుడు ఎలా మాట్లాడతాడో చూస్తా అని గురువాని చంపి తనతో పాటు ఉంటూ తన మాట వినకపోతే ప్రతి ఒక్కరికి ఇదే గతి అని ఊర్లో అందరికీ తెలియజేయాలి అని గురువ శవాన్ని అర్ధరాత్రి సమయంలో ఊరి మధ్యలో పడేసి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి జైల్లో ఉన్న శివాకి కలలో తమ దేవుడు ఏడుస్తున్నట్లు కనిపించి భయపడి లేస్తాడు. దాంతో శివాకి ఈ కల ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మరో పక్క గురువ శవాన్ని చూసి ఆ ఊర్లో వారందరూ చాలా బాధపడి తనకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. నెక్స్ట్ సీన్లో గురువాని ఎవరో చంపేశారు అన్న విషయం శివాకి తెలిసి చాలా బాధపడతాడు. మరో పక్క ఫారెస్ట్ ఆఫీసర్ మురళికి ఆ ఊరి పెద్ద దేవేంద్ర ఊరి ప్రజలను మోసం చేసి వారి భూములన్నీ కూడా తన పేరు మీదకి రాయించుకున్నాడు అని తెలిసి ఆ ఊరి ప్రజలకి అన్యాయం జరగొద్దు అని మురళి తన లాయర్తో దేవేంద్ర మీద కేసు వేయాలి అనుకుంటాడు. అయితే అదంతా అక్కడే ఉన్న దేవేంద్ర మనిషి చూసి దేవేంద్రకి ఫోన్ చేసి విషయమంతా చెప్తాడు. దాంతో బాగా ఆలోచించిన దేవేంద్ర ఈ మురళి బ్రతికి ఉంటే తనకి అడ్డు వస్తాడు అని ప్లాన్ ప్రకారం శివాని జైలు నుండి బయటికి రప్పించి శివాకి ఫుల్గా మందు తాపి గురువాని కావాలనే ఫారెస్ట్ ఆఫీసర్ మురళి మన ఊరిలో భూతకోల ఉత్సవాలు ఆపడానికి గురువాని దారుణంగా చంపేసి ఊరి గుడి దగ్గర పడేసి వెళ్ళాడు అని చెప్తాడు. అది విన్న శివ ఆవేశంగా మురళిని చంపేందుకు బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్లో శివ మురళిని చంపేందుకు కత్తి సాన పట్టించుకునేందుకు కత్తులు సాన పెట్టే మహాదేవ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మహాదేవ్ శివతో, నేను గురువా చనిపోయిన రోజు ఉదయం గురువాని దేవేంద్రతో పాటు కారులో వెళ్ళడం చూసా, తర్వాత కారు తిరిగి వచ్చేటప్పుడు కారులో దేవేంద్ర మాత్రమే ఉన్నాడు అని చెప్తాడు. అదంతా విన్న శివాకి దేవేంద్రనే తన భూముల కోసం గురువాని చంపేశాడు అని తెలిసి అదే విషయాన్ని ఊరి ప్రజలకి దేవేంద్ర నిజస్వరూపం చెప్పాలని వస్తూ ఉండగా మార్గ మధ్యంలో శివాకి కలలో కనిపించే అడవి పంది ఎదురు వస్తుంది. దాన్ని చూసిన శివ ఈసారి భయపడకుండా దాన్ని ఫాలో అవుతూ వెళ్ళగా అది శివాని శివ ఫాదర్ మాయమైన మంట ఉన్న సర్కిల్లో నిలబెట్టగా అప్పుడే శివాకి తన ఫాదర్ మాటలు వినిపిస్తాయి. ఇదిలా ఉంటే మరో పక్క అప్పటికే మురళి ఆ ఊరి ప్రజలందరి దగ్గరికి వచ్చి దేవేంద్ర తమ భూములను తన పేరు మీదకి మార్చుకుంటున్నాడు అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి శివ వచ్చి దేవేంద్ర మన భూములు మాత్రమే కాదు గురువా ప్రాణాలు కూడా తీసుకున్నాడు అని చెప్తాడు. అదంతా విన్న ఊరి ప్రజలందరూ దేవేంద్రకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అవుతారు. మరో పక్క మురళితో పాటు ఆ ఊరి ప్రజలందరికీ తన గురించి నిజమంతా తెలిసిపోయింది అని దేవేంద్ర తన మనుషులతో అక్కడికి వచ్చి తన భూములు తను తీసుకోవడంలో తప్పేముంది అంటాడు. అప్పుడే శివ మురళి దగ్గరికి వెళ్ళి, నాకు మా నాన్న మాటలు వినిపించాయి, ఇకపై నేను లేకపోయినా సరే మా ఊరిని మీరే కాపాడాలి అంటాడు. ఎందుకంటే తన తండ్రి మార్గమధ్యంలో శివాకి కనిపించి జరగబోయేదంతా చెప్పి ఉంటాడు కాబట్టి. అలా మురళి ఊరి ప్రజల సపోర్ట్తో దేవేంద్ర తన మనుషులతో వారి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అలా దేవేంద్ర తన గన్తో శివ మనుషుల్ని ఒక్కొక్కరిని షూట్ చేస్తూ ఉండగా శివ దేవేంద్రని చంపడానికి తన దగ్గరికి వస్తూ ఉండగా దేవేంద్ర మనిషి అయిన మోహన్ శివాని పట్టుకొని బాగా కొడతాడు. అలాగే గొంతు పిసికి ఆల్మోస్ట్ శివ చచ్చిపోయేలా చేసి పడేస్తాడు. అప్పుడే క్షేత్రపాలక గులిగా వచ్చి శివాని ఆవహించి శివ పైకి లేస్తాడు. మూవీ స్టార్టింగ్ లో పంజుర్లి దేవుడు రాబోయే కాలంలో భూమిని ఎవరైనా ఆక్రమించుకోవాలని చూస్తే నాతో పాటు వచ్చిన గులిగా వదలడు అంటాడు కదా, తనే ఈ గులిగా అన్నమాట. ఇంకా శివ మోహన్ తల విరిచి అలాగే మొదటిసారి రాజు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వదిలి వెళ్ళిన కత్తిని భూమి నుండి తీసి భూమి ఆక్రమించుకోవాలని చూసిన దేవేంద్ర తలనారికి చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొంతకాలం తర్వాత శివ అండ్ లీలాకి పెళ్ళయ్యి లీలా ప్రెగ్నెంట్ అవుతుంది. అలా మళ్ళీ భూతకోల ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. గురువ చనిపోవడంతో ఈసారి శివ భూతకోల నర్తకుడిగా చేస్తూ అలా శివ శరీరంలోకి పంజుర్లి దేవుడు ఆవహించి మురళి అండ్ ఆ ఊరి వాళ్ళని చూసి ఇక మీరే ఈ ఊరిని చూసుకోవాలి అని చెప్పి సేమ్ తన ఫాదర్ లాగే తన తండ్రి మాయమైన ప్లేస్కి వెళ్ళి తను కూడా మాయమవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది. కానీ చాలా మందికి అసలు శివ ఫాదర్ శివ ఎందుకు మాయమయ్యారు అనేది అర్థం కాలేదు. ఎందుకు అంటే భూతకోల ఆడే శివ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా పంజుర్లి దేవుడు తన ప్రతిరూపాలుగా వారికి ఒక పని అప్పగిస్తాడు. అలా శివ ఫాదర్కి భూములు లాక్కోవడం కోసం వచ్చిన గోవర్ధన్కి సమాధానం చెప్పి అంతం చేసి తన పని పూర్తవడంతో ఆ దేవుళ్ళలో కలిసిపోతాడు. ఇప్పుడు శివ కూడా దేవేంద్రని చంపి తను పుట్టిన పని పూర్తి చేసి దేవుళ్ళలో కలిసిపోతాడు. ఇంకా శివ భార్య లీలా ప్రెగ్నెంట్ కాబట్టి రాబోయే కాలంలో ఆపదను శివ బిడ్డ ఎలా ఎదుర్కొంటాడు అనేదే కాంతారా 2 మూవీ స్టోరీ.